కాయలు వేసామండి. ఇప్పుడే వచ్చాను మార్కెట్ నుంచి, విజయవాడ నుంచి వచ్చానండి ఇప్పుడే, పళ్ళ మార్కెట్ నుంచి. కాయలు బండి మీద చదిరాము. చూడండి, కమలాలు నాండేడికాయలు వేసానండి. కమలా కూడా మా రేటు చెబుతున్నారండి. కాయలు ట్రై వచ్చేసి 900, 700 చెబుతున్నారు. సన్నకాయ అయితే 700 అండి. పెద్ద కాయ అయితే గైరకాయ అయితే కొద్దిగా 900, 1000 రూపాయలు. నేను పెద్ద సైజు అని తీసుకున్నానండి. పెద్ద సైజులో 2 ట్రైలు తీసుకున్నానండి. 2 ట్రైలు ఇస్తాను, 950 పెట్టి తీసుకున్నాను. మరి 800లో ఉంది, 700లో ఉంది. సన్నకాయ ఇది. నేను కొంచెం పెద్ద కాయ తీసుకున్నానండి. కాయలు రేటుగా ఉన్నాయి, ఎందుకంటే ఎగబడిపోతున్నారు అసలు మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు కూడా. అదికాక భవానీలు, అయ్యప్ప మాలలు స్వాములు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ మార్కెట్కి వచ్చి కొంటున్నారు. ట్రైలు మరి యాప్లికాయ కానీ, కమలాకాయ కానీ, మరి తర్వాత నాండేడ్ కానీ, అరటికాయ కానీ, గెల్లలు ఏం సరే ట్రైల్ కొనుక్కెళ్ళిపోతున్నారు. మరి యాప్లికాయలు కూడా బాక్సులు కొంటున్నారు. దానివల్ల మాకు రేట్లు పెట్టేస్తున్నారు. వాళ్ళు కొంటానా మాకు రేట్లు పెట్టేస్తున్నారండి. ఇక చూడండి, కమలాలు వేసాను, నాండేడ్కాయ వేసానండి. నాండేడ్కాయ కూడా అయిపోయిందండి. మరి ఉన్నాయే తెచ్చాము, మరి వాటికే ఎగబడిపోయారు. వాటిలో నేను ఒక ట్రై వేసుకొచ్చానండి. ఎక్కువ తేలేదు, నేను ఒక ట్రై తెచ్చాను, అంతే, ఎక్కువ తేలేదండి. ఆ నాండేడ్కాయ కూడా లేవు, అయిపోతున్నాయి. మరి బైపాస్కి వెళ్తే అటు కాయ మరి బైపాస్లో బాగుంది, కానీ అక్కడికా రేట్ ఎక్కువ ఉందంట. బైపాస్లో కేజీ వచ్చేసి 38 రూపాయలు చెప్తున్నారు. బైపాస్కి వెళ్ళి విజయవాడకి వెళ్ళి అయితే ఒక 2 రూపాయలు తగ్గుతుందండి. మరి నాకు బైపాస్కి వెళ్తాకి నాకు మళ్ళీ కిరాయి ఇక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్ళి రావాలండి. రాను పోను కిరాయి మాట్లాడుకోవాలి. దాని గురించి నేను బైపాస్కి అంటే ఒక రకం తెచ్చుకోవాలి. వెళ్ళి నాండేడ్కాయ ఒకటే దొరికిద్ది, అట్టిపండు దొరికిద్ది. కానీ మనం మిగతా కాయలు దొరకవు కదా అక్కడ. నేను అందుకే విజయవాడ వెళ్ళిపోతున్నాను. విజయవాడ వెళ్ళి తీసుకొస్తున్నానండి. ఇక నాండేడ్కాయను, కమలాలు వేసామండి. చూడండి కాయలు. ఇవాళ కవర్ ప్యాడ్ కూడా కొన్నాండి ఒకటి. కవర్ ప్యాడ్ కూడా ఇప్పుడే సీల్ చేశానండి. ఈ చిన్న ప్యాకెట్లు రోజా కలర్ది. ఇది వచ్చేసి 200 అండి కవరు. ఈ కవర్ ప్యాకెట్ 200 ప్యాకెట్. ఇదిగోండి, కమలాలు, నాండేడి 2 రకాలు వేసానండి. ఇప్పుడే పేరు బండి మీద మరి వెళ్తున్నానండి. అంటే భూస్వామి సెంటర్కి వెళ్ళి మళ్ళీ అట్నుంచి గేట్ సెంటర్ వెళ్తానండి. గేట్ సెంటర్లో పెడతాను, మధ్యాహ్నం దాకా అట్టే తిప్పుతాను బండిని. ఇటు వెళ్తున్నాను ఇప్పుడు. ఇటు వెళ్ళి ఇక్కడ కాయలు అడిగారండి, ఇద్దరు కాయలు సొత్తగా వెళ్తున్నాను. మీరు చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను నేను. మరి వెళ్ళి వేసుకొచ్చాను, కాయలు వేసుకొచ్చాను. కమలకాయలు బాగా ఉన్నాయి, తిని చూసాము మేము. తీగలు ఉంది కాయ మట్టికి పులుపు లేదు, సవగాడు లేదు, తీగ ఉంది కాయ. చిన్న కాయ కూడా తీగ ఉంది. మా బాబు కూడా 2 కాయలు తిన్నాడు బాగున్నాయని. మా బాబు కూడా ఒక డజన్ కాయలు తీసుకెళ్ళాడు డబ్బులు ఇచ్చి. మా బాబు కొన్నాడు, బోనీ చేశాడు మా బాబు. తర్వాత మా పాప కూడా తీసుకుంటుంది. మా పాప నాండేడికాయ, కమలాకాయలు తీసుకుంటుంది. మా పాప కూడా తీసుకొని నాకు 400, 300 ఇచ్చింది. అయ్యో ఒక అర డజన్ తీసుకుంటుంది. 300 చేతిలో పుట్టింది నాకు తీసుకోమని. బోనీ చేసిద్ది అన్నమాట. ఎందుకండి మళ్ళీ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే 500 కొనిద్ది నా దగ్గర కాయలు. 2 రకాలు కొనిద్ది, కమలాలు, నాండేడి కొనిద్ది. ఆ అమ్మాయి కూడా కొనిద్ది, మా అమ్మాయి ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి 500 కొనిద్ది. కాయలు వేసి సరే 500 కొనిద్ది. చూడండి, మంచి వీడియోలు పెడుతున్నాను నేను, మంచి క్వాలిటీ వేస్తున్నాను. మరి తక్కువ క్వాలిటీ వేయట్లేదు, నాసిరకం ఇట్లా వేయట్లేదు నేను. మన తేగలు తెచ్చారండి. తేగలు మరి అమ్ముడు పోకపోతే నేను ఏం చేశానంటే ఆ తేగలు ఇంకా అమ్మకూడదని చెప్పి పడేసానండి. 6 కట్టలు పడేసా. 6 కట్టలు అంటే నాకు 300 లాస్ అయ్యాయంట దాంట్లో. సరే పోతే పోనీ చేసేదేం లేదు. మరి బాగాలేనప్పుడు అమ్మకూడదు అట్లా, బాగా లేకుండా అమ్మామనుకో నన్ను మళ్ళీ తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకోవాలండి? ఎవరైనా తినే కదా, మంచి తింటే తినాలి. పాడైపోయిన అమ్మకూడదు కదా, అందుకనే పడేసాను ఇంకా. ఎందుకంటే 3 రోజులు అయిపోయినాయి, అందుకని నేను పడేసానండి ఆ తేగలు కూడా. చూడండి, మంచి క్వాలిటీ పెడుతున్నాను, మంచి రకాలు పెడుతున్నాను. 6 కట్టలు తేగలు తెచ్చి, అంటే నేను 20 కట్టలు ఇచ్చాను, 6 కట్టలు మిగిలిపోయినాయి. అంటే రేటు పోలా, అందుకని ఇంకా పడేసిన కాయలు. ఇంక అమ్మకూడదని ఆ తేగలు నేను పడేసానండి. చూడండి, మంచి క్వాలిటీ వేస్తున్నాను, మంచి రకము.
మరి ఈ నాందేడ్ కాయ మట్టుకి కాయ ఒత్తుకొని అలా ఉంటుందండి బాక్సుల్లో. వాళ్ళు బాక్సుల్లో పెడతారు కదండి, కాయ ఒత్తుకొని వాళ్ళు ఏసీలో ఉంటాయి కాబట్టి అట్లా ఉంటాయండి. అదే అండి, చూడండి, మీరు కొనండి, తినండి. నా దగ్గర కాకపోయినా ఎవరికాడైనా కొనండి, తినండి. మంచి క్వాలిటీ వేస్తున్నాం. మరి తక్కువ క్వాలిటీ వేయట్లేదు. కాయ మట్టుకు బాగుంది, చక్కగా నీట్గా ఉంది. కాయ కూడా తీపి ఉంది కాయ బాగా. నా పేరు శాంతి అండి, గుంటూరు జిల్లా తాడేపల్లి.